మెట్రో ప్రాజెక్ట్ కి బ్రేక్. కిషన్ రేవంత్ లొల్లి ఏ టర్న్ తీసుకోబోతోంది? హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఇప్పుడు డెవలప్మెంట్ ఇష్యూవా లేకపోతే 2028 ఎన్నికల కోసం ఆడుతున్న మైండ్ గేమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య నడుస్తున్న ఈ ఫైట్ వెనక అసలు పాలిటిక్స్ ఏంటి? జపాన్ సంస్థ ద్వారా వస్తున్న 13,600 కోట్ల ఐఆర్ఎఫ్సి రుణాన్ని కిషన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కావాలనే అడ్డుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే రేవంత్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదంటూ కిషన్ రెడ్డి తోసిపుచ్చుతున్నారు. మెట్రో ప్రాజెక్టును కేంద్రం అడ్డుకుంటోందని రేవంత్ అంటుంటే సగం నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా రెడీగా ఉందంటూ కిషన్ రెడ్డి వివరణిస్తున్నారు. ఇందులో ఒక పొలిటికల్ ట్విస్ట్ కూడా లేకపోలేదు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ డైరెక్షన్ లోనే కిషన్ రెడ్డి మెట్రోను అడ్డుకుంటున్నారన్నది రేవంత్ రెడ్డి వాదన. ఇందుకే ఈ ఇష్యూ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. జనానికి పెద్దగా ఆసక్తి లేకపోవచ్చేమో కానీ రాజకీయాల్లో మాత్రం దీని మీద ఎంతో కొంత రచ్చ జరుగుతోంది. పైకి ఒకటి కనిపిస్తున్నా వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ ఇంకో రకంగా ఉంది. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు రేవంత్ చూసి సరదాగా హంసే జుడ్ జావ్ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దీంతో తన మీద ఎక్కడ ప్రో మోదీ మనిషి అనే ముద్ర పడిపోతుందో అనే భయం పట్టుకుంది రేవంత్ రెడ్డికి. అందువల్లనే ఆయన కావాలనే కేంద్రం మీద కాలు దువ్వుతున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఇంకోవైపు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమల్లో జరుగుతున్న జాప్యం మూలంగానే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇది ప్రజా వ్యతిరేకతగా బలపడకుండా ఉండాలంటే జనం అటెన్షన్ ని ఇంకో టాపిక్ మీదకి డైవర్ట్ చేయాలి. అందువల్లే ఆల్ ఆఫ్ సడన్ గా మెట్రో డ్రామాకు అంకురార్పణ జరిగిందనేది ఒక డైమెన్షన్. రేవంత్, కిషన్ ఈ ఇద్దరిలో ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అయితే ఇందులో ఎవరు డ్రామా ఆడుతున్నారనే దాని మీదే సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. ఇక్కడి మరో యాంగిల్ కూడా లేకపోలేదు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి. రేవంత్ నాయకత్వానికి ఈ ఎన్నికలు బస్తీమే సవాల్ లాంటివి. అందుకే అర్జెంట్ గా ఏదో ఒక ఎజెండాను ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే ఓటర్లు సూపర్ 6 సంగతి ఏమైంది, డెవలప్మెంట్ పనులు ఎంతవరకు వచ్చాయంటే 1,00,000 ప్రశ్నలతో నిలదీసిపారేస్తారు. ఈ ప్రశ్నలతోనే బీఆర్ఎస్ కూడా రెడీగా ఉంది. అందువల్లనే ఎన్నికల ఎజెండాను కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫైట్ గా సెట్ చేయాలన్నది రేవంత్ థింకింగ్. తెలంగాణ వర్సెస్ ఢిల్లీ అనే పవర్ఫుల్ నెరేటివ్ బిల్డ్ చేసి అటు బీఆర్ఎస్ ని, కేసీఆర్ ని పొలిటికల్ పిక్చర్ నుంచి పూర్తిగా మినిమైజ్ చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది. బీజేపీకి కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. ఎందుకంటే బీఆర్ఎస్ తో పోరాటం కంటే కాంగ్రెస్ ను ఎదుర్కోవటం బీజేపీకి ఈజీ. 2 జాతీయ పార్టీల మధ్య ఎన్నికల పోరు జరిగితే అది బీజేపీకి అనుకూలంగా మారుతుందని చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. ఈ ప్లాన్ తోనే బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసేసి కాంగ్రెస్ తోనే బీజేపీ పోరాటం అనేలా రాజకీయాన్ని టర్న్ చేస్తున్నాయి ఈ 2 పొలిటికల్ పార్టీలు. కరెక్ట్ గా ఇక్కడే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ లొల్లి మొదలైంది. చూస్తుండగానే రచ్చ రగులుతోంది. అదేదో భూమండలం బద్దలైపోతుందన్న స్థాయిలో వాదోపవాదాలు నడుస్తున్నాయి. మరి ఇది నిజంగా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం జరుగుతున్న పోరాటమా, లేకపోతే రేవంత్ పొలిటికల్ ఎఫెక్టివ్నెస్ నిరూపించుకునే లీడర్షిప్ టెస్టా? ప్రతి ప్రాజెక్టుకు ఢిల్లీతో ఇలా ఫైట్ పెట్టుకుంటే అసలు డెవలప్మెంట్ ముందుకెళ్తుందా? రాజకీయ నాయకుల మధ్య ఈగోల గోల కొత్తవి కాదు. కేంద్ర నిధుల పెత్తనము కొత్త కాదు. ఒకళ్ళ మీద మరొకళ్ళు నెపాలు నెట్టేసుకుంటూ పోతే చాలు ఆ కన్ఫ్యూజన్ లో కొట్టుకుపోతున్న మనలాంటి వాళ్ళం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉక్కిరి బిక్కిరైపోతాం. వాళ్ళకేం బొగ్గ కార్లలో సైరన్లు ఉదుకుంటూ దర్జాగా వెళ్ళిపోతారు. మెట్రో కా గల్తీ కిస్కా? ఎవరిది డిఫెన్స్, ఎవరిది ఒఫెన్స్? కాంగ్రెస్ దా, కాషాయందా? ఆన్సర్ ప్లీజ్.